మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సింధుత్ పర్యటనలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారిని, అలాగే సింధుత్ శాసనసభ్యులు పంచకల్ రమేష్ బాబు గారిని, అలాగే జిల్లా కలెక్టర్ చంద్రప్రసాద్ గారిని, అలాగే సింధుత్ తహసీల్దార్ ఆంధ్రప్రదేశ్ కట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగు శక్తి గత సంవత్సరం అక్టోబర్లో కలెక్టర్ గారికి ఒక రిఫరెన్స్ ఇచ్చాం. ఏమనగా శారదాపీఠం భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేస్తూ ఇచ్చాం. అది నేటి వరకు కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఆల్రెడీ గతంలో తహసీల్దార్ గారు కూడా భూమి కబ్జా గురైందని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారని చెప్పింది మేము ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దీని వెనక్కి ఎవరిని అడుగుతున్నారు, ఎవరు ఏ టీడీపీ నాయకులు కాపాడుతున్న అడుగుతున్నారు. మాకు అనుభవం జరుగుతుంది ఏంటంటే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ ఎంపీ శ్రీభర్త్ కానీ ఏమైనా కాపాడుతున్నారని చెప్పి తెలుగు శక్తి ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, భీమిలి భూముల పైన శారదాపీఠం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటూ తెలుగు ఫోన్ చేసింది. సీఎం పేషీ నుంచి కూడా ఫైన్ వెనక్కి వచ్చిందంటే ఆ రోజు పల్లా శ్రీనివాసరావు చేతిలో తిరిచారు. మరి ఈరోజు ఒక వైసీపీ అడ్డాగా మారిన శారదాపీఠాన్ని ఎందుకు టీడీపీ నాయకులు అంత ఇంట్రెస్ట్ చూస్తున్నారు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం పనిచేయకూడదు. మరి వేళ శారదాపీఠం భూమి 22 సెంట్లు కబ్జా గురైందని చెప్పి సాక్షాత్ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆనంద్ కుమార్ గారు గతంలో ప్రకటించారు. మరి దీనిపైన ఎందుకు జిల్లా యంత్రాంగం మీనవేషాలు లెక్క పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని త్రిసభ్య కమిటీ ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఎంతటి వారైనా సరే, ఎవరైనా సరే ఇందులో ఉన్న వాళ్ళ అరెస్ట్ చేయడం కోరుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ రకంగా చేసి అదే ఒక కామన్ మ్యాన్ ఇదే పని చేస్తే ఊరుకుంటూ అడుగుతున్నారు. ఊరుకుంటూ చెప్పండి, నేను పిలిపిస్తాను, ప్రజల్ని ఆక్రమించి పిలిపిస్తాను అంటే కామన్ మ్యాన్ విషయంలో వచ్చేసరికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అని అడుగుతున్నారు. ఇందాక కలెక్టర్ కూడా అదే చెప్పాను, హోంమంత్రి గారు కూడా కలెక్టర్గా చెప్తానని చెప్పి మా హామీ ఇచ్చారు. అందులో పత్రిక రమేష్ బాబు కూడా తప్పకుండా రామ్ చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు. డెఫినెట్గా చెప్తున్నాను, తెలుగు శక్తి న్యాయం కోసం పోరాడుతుంది తప్ప వ్యక్తుల కోసం కాదు, ఎవరికి కొమ్ము కాయట్లేదు. ఈరోజు నా రాష్ట్రంలో, నా విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు ఎదట్లని చూసి ప్రశ్నిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంటే మాత్రం ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకో ముఖ్య విషయం, ఏదైతే శారదాపీఠం భూములు మేము ఏవైతే పోరాటం చేసే ప్రభుత్వం వెనక్కి తీసుకుందో ఆ భూముల్ని నేను పాత్రికేయ మిత్రులకు ఇమ్మని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. ఈ రోజు వాళ్ళకి ఎక్కడో ₹1,00,000 ఇచ్చారు. నేను ఒకటే చెప్తాను, 100 గజాలు 10 లక్షల రూపాయలకు ఇమ్మని చెప్పి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ననగా వారంగా ప్రజల కోసం పనిచేస్తారు, ప్రభుత్వానికి ప్రజలకు వాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, నెరవేర్చట్లేదు. కనీసం ఇది ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాబట్టి ఈ డిమాండ్ నెరవేరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ పరిష్కారం చేసి ప్రజల గుండెల్లో, అలాగే మీడియా మిత్రుల గుండెల్లో స్థానం సంపాదించని కోరుతూ జై హింద్.